కూటమి ప్రభుత్వం ఎంతసేపు మాది మంచి ప్రభుత్వం అని చెప్పి డబ్బాలు కొట్టుకోవడానికే పరిమితం అయిపోయింది. స్త్రీల యొక్క హక్కుల్ని పోరాడతాకొస్తే ఈ విధంగా ఇంట్లో ఉన్న వాళ్ళని బంధించడం జరిగింది. మీరు ఎక్కడున్నా వస్తేనే మీ ఇంట్లో వాళ్ళని వదులుతామంటున్నారు. అలాగే మేము అడిగింది ఏంటంటే గ్రాడ్యుటీ అడిగాం. గత 42 రోజుల కాలంలో మేము సాధించుకున్నది మాత్రమే జీవో రూపంలో ఆయన ఏదో మొక్కుబడిగా ఇచ్చారు. ₹1,00,000 40,000 ఏ విధంగా సరిపోతాయండి? ఏదైనా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అనే శాఖకి పునాదులు మేము అయినప్పటికీ కూడా పైన వాళ్ళందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్, మేము మాత్రం కనీస వేతనానికి కూడా అర్హులు కాకుండా ఉన్నాము. పథకాలు ఏవి కూడా వర్తింప చేయటం లేదు. అసలు ఏమీ రావండి. ఓన్లీ 11,500 జీతంతో మాత్రమే జీవించాల్సి వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే అధికారులు కూడా రిజిస్టర్స్ కొనండి, అది కొనండి, ఇది కొనండి అని చెప్పేసి మా మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఫౌండేషన్ స్కూల్స్ అని చెప్పేసి ట్రైనింగ్లు ఇస్తున్నారు. దేనికండి? 11,500తో ఫౌండేషన్ స్కూల్స్ మేము నడపాలా? మాకు స్కేల్ ఇమ్మని చెప్పండి, మేము ఫౌండేషన్ స్కూల్స్ నేర్పుతాం. మా మీద ఫౌండేషన్ స్కూల్ అని చెప్పేసి ఇంకొక విధంగా ఒత్తిడి చేసి స్కూల్లో పోస్టర్ ట్రాకర్లో వచ్చేసి యాప్లు అనేక విధమైన ఒత్తిళ్ళకి రిజిస్ట్రేషన్స్ అని ఫోన్లు పనిచేయక ఇదిగో ఈ డబ్బా ఫోన్లు ఇచ్చారు. ఈ డబ్బా ఫోన్లు పనిచేయు మీరు చేయాల్సిందే, మాకు సంబంధం లేదు, సాయంత్రానికి అవ్వాల్సిందే అని చెప్పేసి మా మీద ఒత్తిడండి. ఈ 11,500 జీతంతో అధికారుల ఒత్తిళ్లే పడవా? ప్రభుత్వం ఇచ్చే ఒత్తిడే ఇచ్చేవా? మాకు కనీస వేతనం పెంచమని రోడ్లు ఎక్కుతుంటే ఈ పోలీసులు వచ్చేసి నిర్బంధిస్తున్నారు సార్. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా నిర్బంధించి మీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు రప్పించండి, మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి రోడ్డు మీద నిలబెట్టేస్తున్నారు. గతంలో 42 రోజులు ధర్నా చేశాను. ఇప్పుడు ప్రభుత్వం స్పందించకపోతే మీరేం చేస్తారు? అదే కొనసాగిద్దని హెచ్చరిస్తున్నామండి ఈ ప్రభుత్వాన్ని. ఏంటి 42 రోజుల సమ్మె కాలంలో జనసేన, టీడీపీ, బీజేపీ వాళ్ళందరూ వచ్చి మీకు మేమున్నాము, మా ప్రభుత్వం వస్తే మీకు అన్ని వర్తింపజేస్తామన్న ప్రభుత్వం ఈ రోజు కళ్ళు మూసుకొనింది. ఈ రోజున అధికారులతో సెక్టార్ మీటింగ్లు పెట్టించండి, ప్రాజెక్ట్ మీటింగ్లు పెట్టించండి అని చెప్పి ఒత్తిడికి గురి చేస్తున్నారు. అదే విధంగా చేస్తారండి? మాది మంచి ప్రభుత్వం, మేము రాగానే మీకు అన్ని వర్తింపజేసేస్తాము, జగన్ దించేయండి అన్నారు. మరి నమ్మి ఓట్లేసి గెలిపించినందుకు మాకు ఈ రోడ్ల మీద కూర్చోబెట్టే దుస్థితి కల్పించాడు చంద్రబాబు నాయుడు గారు. రాబోయే రోజుల్లో 42 రోజులు కాదు 84 రోజులు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం మేము.